హాయ్ అండి. ఈరోజు నేను మీకైతే ఒక విషయం గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇంట్లో 3 పొయ్యిలు ఉండొచ్చా లేదా అనే విషయం గురించి అయితే నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఆ విషయానికి వస్తే, పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక ఇంట్లో ఒకటే పొయ్యి పెట్టి అందరూ కలిసి వంట చేసుకునేవాళ్ళు. అలాంటప్పుడు వారిలో మనస్పర్ధలు వచ్చి విడిపోకుండా ఉండడానికి చెప్పిన మాట ఇది. ఒక ఇంట్లో 3 పొయ్యిలు ఉండకూడదని అసలు ఎందుకు ఈ మాట చెప్పారు అనే విషయానికి వస్తే, ఒక ఇంట్లో తండ్రి మరి 2 కొడుకులు 3 కొడుకులు ఉన్నారనుకోండి. ముగ్గురు ఎవరి వంట వాళ్ళే చేసుకుంటూ మా వంట మాదే అని అనుకుంటారో అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాట ఇది. అందరూ కలిసి ఒకే వంట చేసుకోవాలి అనే ఉద్దేశంతో చెప్పిన మాట ఇది. అంతేకాని 3 పొయ్యిలు ఉంటే దరిద్రం అనో మంచిది కాదు అనో దీని ఉద్దేశం కాదండి. ఇంకో విషయం ఏంటంటే, 3 పొయ్యిలు అంటే విడివిడిగా 3 పొయ్యిలు పెట్టకూడదని. అంటే తండ్రి ఒక పొయ్యి, కొడుకులు ఇంకో పొయ్యి పెట్టకూడదని. ఉమ్మడి కుటుంబాలు అనేవి విడిపోకుండా ఉండడానికి చెప్పిన మాట అండి ఇది. అంతేకాని 3 పొయ్యిలు పెట్టడం దరిద్రమనో ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదండి. ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఒకటే పొయ్యి చూస్తున్నారుగా, ఒకటే పొయ్యి, 3 బర్నర్లు ఉన్నాయి. అంటే ఇది ఒకటే పొయ్యి, 3 బర్నర్లు ఉన్నాయి అంతే. 3 పొయ్యిలు అంటే అర్థం ఏంటంటే, ఒక ఇంట్లో ఒక అత్త ఒక పొయ్యి, కోడళ్ళు పెద్ద కోడలు ఒక పొయ్యి, చిన్న కోడలు ఒక పొయ్యి పెట్టి విడిగా వండుకోవడం. అప్పుడు కుటుంబాలు అనేవి విడిపోతాయి అనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఆ మాట చెప్పారు, కానీ వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదండి. ఇలాంటి పొయ్యిని కొనుక్కోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. మన కిచెన్లో ఉండే ప్లేస్ని బట్టి మనం ఏ పొయ్యి అయినా కొనుక్కోవచ్చు. ఇంతకుముందు వేరే ఇంట్లో ఉండేవాళ్ళమండి. అప్పుడు 2 బర్నర్ స్టవ్ యూజ్ చేసేదాన్ని. వంటకి ఆలస్యం అవుతుందని చెప్పి దీన్ని కొనుక్కున్నాము. చూడు, నాకు 3 బర్నర్స్ అయితే కొంచెం ఫ్రీగా ఉంది ప్లేస్ వచ్చేసి, చూస్తున్నారు. అదే 4 బర్నర్స్ అయితే నాకు ఇరుకైపోతుంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నమాట. అందుకనే మన ప్లేస్ని బట్టి మనం ఏదైనా కొనుక్కోవచ్చండి. అంతేకాని ఇందులో మనం భయపడాల్సిన విషయం అయితే ఏమీ లేదు. ఇది ఒక్కటే పొయ్యి. విడివిడిగా 3 పొయ్యిలు ఉంటే అది వండుకోకూడదు, అది కూడా మూడు ఫ్యామిలీలు పెట్టకూడదు అనే ఉద్దేశంతో చెప్పిన మాట తప్ప వేరే ఉద్దేశం లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.